రోహిత్ శర్మ లేకపోతే ఐపీఎల్ లేదు. తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, ఐపీఎల్ ని క్రియేట్ చేసింది బీసీసీఐ కదా, మరి అలాంటప్పుడు రోహిత్ శర్మ హత్సమేం. అండ్ దీని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ రోహిత్ శర్మనే లేకపోతే నిజంగానే ఐపీఎల్ లేదు. దానికి వెనుకున్న రీజన్ ఏంటిదో కూడా చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మన ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో. మన ఛానల్లో ఇది సెకండ్ ఫేస్ క్యామ్ వీడియో కావచ్చు, కానీ మనం చేసేది ఫస్ట్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఫేస్ క్యామ్ తీసి ఇప్పటివరకు మనం ఫేస్ క్యామ్ వీడియోస్ చేయలేదు కాబట్టి ఫేస్ క్యామ్ తీయడం అనేది కొంచెం కొత్తగా ఉంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఫేస్ క్యామ్ వీడియోస్ ఇంకా 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 చేస్తా. మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రోహిత్ శర్మ లేకపోతే ఐపీఎల్ లేదు. దీనికి కారణం ఏంది అని మీ అందరు అడుగుతారు. ఐపీఎల్ అనేది బీసీసీఐ క్రియేట్ చేసింది, నేను ఒప్పుకుంటా. కానీ ఆ బీసీసీఐ క్రియేట్ చేయడానికి కారణం ఏంటిది? 2007 వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్ కనుక మన టీమిండియా గెలవకపోతే ఈ రోజు మన ఐపీఎల్ అనేది ఉండకపోతుంది. అండ్ ఆ 2000 వరల్డ్ కప్ గెలవడానికి రీజన్ రోహిత్ శర్మ. పూర్తిగా రోహిత్ శర్మ అని చెప్పను, బట్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రోహిత్ శర్మ. అదేలా అంటే ఫస్ట్ మ్యాచ్ మన ఇండియాకి న్యూజిలాండ్ ఉండే, న్యూజిలాండ్ గెలిచింది మన ఇండియా పైన. ఆ తర్వాత ఆస్ట్రేలియాతోని ఆడబోయే ఆ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఒకవేళ ఆ రోజు కనుక సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతే ఆ T20 వరల్డ్ కప్ నుండి బయటకు వెళ్ళిపోతుండే టీమిండియా. కానీ ఆ రోజు మన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయ్యింది. సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి అయిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ మనమే చేసాం. ఇంకా టార్గెట్ గట్టి ఇవ్వాలి కాబట్టి మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే టార్గెట్ అప్పటికి ఇయ్యలేకపోతుండే అండ్ ఆ రోజు ఓడిపోయే ఛాన్సెస్ లో ఉండే. వివేంద్ర సెహ్వాగ్ 11 రన్స్ తోని, గౌతమ్ గంభీర్ 19 రన్స్ తోని, రాబిన్ ఉత్తప్ప 15 రన్స్ తోని, అలానే దినేష్ కార్తిక్ ఓన్లీ 0 రన్స్ తోని డకౌట్ అయ్యి. ఇంకా ఆ తర్వాత మన ఇండియా ఓడిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి వచ్చాడు రోహిత్ శర్మ. ఇంకా గుర్తు పెట్టుకోండి, రోహిత్ శర్మది అది ఫస్ట్ మ్యాచ్, తన డెబ్యూ మ్యాచ్ అన్నమాట. ఇంకా ఆ రోజు కనుక రోహిత్ శర్మ ఆడకపోతే, ఆ రోజు కనుక డెబ్యూ ఇవ్వకపోతే ఇవాళ మన ఇండియా 2007 వరల్డ్ కప్ గెలవకపోతుండే. ఇంకా రోహిత్ శర్మ ధోని పార్ట్నర్షిప్ తోని మన ఇండియా అయితే 153 రన్స్ తోని టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టార్గెట్ లో రోహిత్ శర్మ అయితే 50 కొట్టాడు 40 బాల్స్ లో, అలానే MS ధోని మాత్రం 45 కొట్టాడు. ఇంకా ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి 153 రన్స్ టార్గెట్ ఇచ్చాం, కానీ సౌత్ ఆఫ్రికా ఆ టార్గెట్ ని అయితే అందుకోలేకపోయింది. ఇంకా ఆ తర్వాత ఆ రోజు మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫస్ట్ టైం రోహిత్ శర్మకి అయితే వచ్చింది. ఇంకా అతని ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అదే, ఇంకా డెబ్యూ మ్యాచ్ కూడా అదే. అలానే ఆ రోజు మన ఇండియా గెలవడానికి కారణం కూడా రోహిత్ శర్మ. ఒకవేళ రోహిత్ శర్మ ఆ రోజు లేకపోతే మనం సౌత్ ఆఫ్రికాతోని అయిన డూ ఆర్ డై మ్యాచ్ లో ఓడిపోతుండే, ఇంకా ఆ T20 లీగ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. కానీ అలా జరగకుండా మనమైతే రోహిత్ శర్మ వల్ల ఆ రోజు మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఫైనల్ పాకిస్తాన్ తోనే అయితే ఉండే. ఇంకా ఆ ఫైనల్ లో మన టీం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 157 టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ టార్గెట్ లో మెయిన్ గా ఆడింది మాత్రం గౌతమ్ గంభీర్ 79 రన్స్ అయితే కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ లాస్ట్ వరకు ఆగి 30 రన్స్ తోనైతే నాట్అవుట్ గా నిలిచిండు. అండ్ ఇంత టార్గెట్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ అయితే ఆ టార్గెట్ ని చేసుకోలేదు. ఓన్లీ 152 రన్స్ కి అయితే ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మన టీం ఇండియా అయితే గెలిచింది. ఇంకా ఈ గెలుపు కారణం మెయిన్ గా చాలా మంది ఉండొచ్చు, కానీ మెయిన్ గా మాత్రం రోహిత్ శర్మ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ ఇచ్చిన మ్యాచ్ లోనే డూ అవుట్ మ్యాచ్ లో ఆడి మన టీమిండియాకి అంత మంచి టార్గెట్ సెట్ చేసిండు కాబట్టి రోహిత్ శర్మ నిజంగానే చాలా మంచిగా ఆడిండు. చాలా మంచిగా కాదు, అద్భుతంగా ఆడిండు. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత మన ఇండియా గెలిచింది కాబట్టి ఫైనల్. దీని తర్వాతనే స్టార్ట్ అయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2008 లో అయితే స్టార్ట్ అయింది. అండ్ దానికి మెయిన్ రీజన్ కూడా మన 2007 వరల్డ్ కప్ అని చెప్పాను కదా. అండ్ ఆ 2007 వరల్డ్ కప్ గెలవడానికి కారణం మన రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వల్లనే గెలిచింది అనను, బట్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మాత్రం రోహిత్ శర్మ. కాబట్టి రోహిత్ శర్మ వల్లనే వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఆ వరల్డ్ కప్ వల్లనే మన ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. ఇవాళ ఐపీఎల్ అనేది మన వరల్డ్ లోనే హైయెస్ట్ పేయింగ్ ప్రీమియర్ లీగ్ అనమాట. ఎందుకంటే ఐపీఎల్ వల్ల ఎంతైతే డబ్బు వస్తుందో మీరు ఊహించలేరు కూడా. అన్ని కోట్లు పెట్టి ఒక ప్లేయర్ ని ఒక టీం ఉంటుందంటే మీరే అర్థం చేసుకోండి ఐపీఎల్ నుండి ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వెంకాలు వేసుకుంటుందో ఐపీఎల్ అనేది మంచిదే. ఎందుకంటే యంగ్స్టర్స్ కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అలానే మంచి మంచి యంగ్స్టర్స్ యొక్క టాలెంట్ ని గుర్తించినట్టు ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ అనేది ఎక్కడ బ్యాడ్ గా మారుతుందంటే ఈ బెట్టింగ్ వల్ల. ప్రతి ఒక్క రోజు ఐపీఎల్ మ్యాచ్ అనేది 2 months కంటిన్యూస్ గా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఆ 2 months లోనే చాలా మంది లైఫ్స్ కూడా పాడైపోతాయి, ఎందుకంటే ఆ బెట్టింగ్ వల్ల. కాబట్టి బెట్టింగ్ అయితే చేయకండి, జస్ట్ ఎంజాయ్ చేయండి మ్యాచ్ ని. బెట్టింగ్ అనేది ఎలా ఉంటది అంటే అదృష్టం వల్ల ఇవాళ ఒక మ్యాచ్ గెలిస్తే మీకు నెక్స్ట్ మ్యాచ్ కి ఇంకా పైసలు వేయబుద్ధి అవుతుంది, బట్ ఆ మ్యాచ్ ఓడిపోతే మీకు ఉన్న డబ్బు మొత్తం పోతుంది. నేనేమంటున్నా అంటే బెట్టింగ్ చేయకండి, జస్ట్ ఐపీఎల్ ని చూసి ఎంజాయ్ చేయండి. మనం వేసే బెట్టింగ్ వల్ల కూడా ఐపీఎల్ కి అనేది ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి చేస్తూ ఉండండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి, అదే చాలు మనకి. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో చిన్నగా అనిపిస్తే ఐఎమ్ సారీ, ఎందుకంటే కంటెంట్
ఈ ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో కాబట్టి అంత పెద్ద కంటెంట్, అంత లాంగ్ కంటెంట్ మనం చెప్పలేము. మెల్లమెల్ల అలవాటు అవుతా ఉంటే మనం లాంగ్ కంటెంట్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఫేస్. అలానే రీసెంట్ గా HCU అనే ఒక ఇష్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇక్కడ పెడతాను. ఆ ఇష్యూ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ ఇష్యూకి సంబంధించిన ఒక తీర్పు అయితే రావడం జరిగింది సుప్రీం కోర్ట్ నుండి. అక్కడ జరిగే పనులన్నీ, చెట్లను నరకడం, జంతువులని ఎలగొట్టడం, సుప్రీం కోర్ట్ అయితే డిసిజన్ చెప్పడం జరిగింది. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్